ఇంప్లిమెంట్ చేయడానికి 2 ఇయర్స్ అయితే పట్టింది. యాక్చువల్లీ ఇట్లా అద్వికి అక్షరాభ్యాసానికి ఇలాగే డ్రెస్ డిజైన్ చేయాలి అని చెప్పేసి నేను 2 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను. నా ఈ మధ్యలో రీసెంట్ టైమ్స్‌లో ఇట్లాంటివి కూడా చాలామంది చేసినారు. బట్ నాకు ఎప్పుడో వచ్చింది 2 ఇయర్స్ బ్యాక్ ఐడియా. కానీ అద్వికే ఫస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం వెయిట్ చేసిన అనమాట. ఫస్ట్ అయితే ఆల్ఫాబెట్స్, లెటర్స్ అన్నీ కూడా నేను పేపర్ పైన డ్రా చేసుకున్నా. తర్వాత కార్బన్ పేపర్ యూజ్ చేసి క్లాత్ పైన డ్రా చేసుకున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత నార్మల్గా అన్నింటికి ఇంకా పెయింటింగ్ అయితే చేసేసిన. అన్నీ కూడా లైక్ నార్మల్ పెయింట్స్ అదంతా కూడా క్లియర్గా చేసేసిన. ఇవన్నీ కూడా 24 అవర్స్ డ్రై చేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది. తర్వాత ఐరన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి, సో దట్ కలర్ అనేది మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. యాక్రిలిక్ కలర్సే యూజ్ చేసిన. పైన యోగ్ పార్ట్లో ఇట్లా సరస్వతీదేవి బొమ్మ కావాలి అని చెప్పేసి గూగుల్ నుంచి ఇలా తీసుకొని డ్రా చేసుకున్నాను అనమాట పేపర్ పైన. ఫస్ట్ పేపర్ నుంచి కార్బన్ పేపర్ యూజ్ చేసేసి క్లాత్ పైన వేసిన. తర్వాత మంచిగా నీట్గా పెయింటింగ్ వేసిన. కలర్ చాయిసెస్ అయితే నేనే తీసుకున్నాను అనమాట. సో ఒక నైట్ అంతా కూర్చొని చేసిన అనమాట. అది పడుకున్నప్పుడు ఇవన్నీ డిజైన్ చేసుకోవాలి కాబట్టి నేను ఆది పడుకున్నాక 1 o'clock వరకు 2 o'clock వరకు 2 days అట్లా కూర్చుంటే అయ్యింది ఈ డ్రెస్ అయితే నాకు. సో ఇంకా అలా పెయింటింగ్ అంతా చేసేసి ఫినిషింగ్ అయితే నాకు ఎంత బాగా అనిపించిందో, నేను ఇంత బాగా వేయగలనా అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. అది కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉండే అనమాట ఈ డ్రెస్. ఎందుకంటే ఫ్యాబ్రిక్ నేను సాటిన్ సిల్క్లో తీసుకున్నా, స్మూత్గా ఉంటుంది కాబట్టి అది కూడా వేర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించింది. సో ఎలా ఉంది వేసుకుంటే ఏంటి అనేది అయితే వసంత పంచమి రోజు నేను బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇదనమాట లుక్. మీరు ఎవరైనా ట్రై చేస్తారు అని చెప్పేసి ముందుగా పెడుతున్నా. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.